తెలంగాణలో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఒక సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ దిగిపోవాలని ఇటు బీఆర్ఎస్ నేతలు అంటుంటే, ఒకవైపు ఏదైతే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై మండిపడుతున్న పరిస్థితి. అసలు పదే పదే ఒక పార్టీపై ఇంకో పార్టీ విమర్శలతో కూడా బాణాలు ఎక్కువ పెడుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ప్రధానంగా రేవంత్ రెడ్డి పదే పదే సీఎం కుర్చీ నుండి దిగిపోవాలని కూడా కేటీఆర్ కామెంట్ చేస్తున్నాడు, ఎలా చూడొచ్చు? ఎండాకాలం వచ్చిందండి, ఎండ దెబ్బ తాకుతున్నటువంటి కేటీఆర్ గారు చిల్లర మాట్లాడుతూ ఉన్నాడు. పదే పదే దీపావళికే కూర్చుంది కల్లకున్న చంద్రశేఖరరావు గారు కాదు, యనుమల రేవంత్ రెడ్డి గారు దింపి కూర్చున్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అక్కడ కుర్చీలోంచి దింపి వచ్చి కూర్చున్నది ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి గారు. ప్రజాక్షేత్రంలో ప్రజలబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్ల ద్వారా ఎన్నికయి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. దిగిపో అంటున్నారు. ప్రజాపాలన ఉన్నందుక, ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నందుక, అన్ని గ్యారెంటీలను నెరవేరుస్తున్నందుక, బీసీ యొక్క రిజర్వేషన్ చేస్తున్నందుక, ఎస్సీ వర్గం చేసినందుక ఎందుకు దిగిపోవాలి? ఇలాంటి మంచి పనులు చేస్తుంటే దిగిపో అంటున్నారంటే మీలాంటి దుర్మార్గులు, మీలాంటి చిల్లరగాన్లు ఇంకా తెలంగాణ సమాజంలో ఉన్నారని చెప్పి మీకు మీరే తెలియజేసుకున్నారు. మీరు ప్రజాపాలన అంటున్నారు, అన్ని హామీలు నెరవేరుస్తున్నాం అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి పాలన అంతా దొంగల పాలన, మొత్తం మోసపూరితమైన పాలన. 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజల్ని మోసం చేసి కుర్చీ ఎక్కిండు. అలాంటి రేవంత్ రెడ్డి కుర్చీ మీద కూర్చునే అర్హత లేదు ముఖ్యమంత్రి పీఠం మీద, వెంటనే దిగిపోవాలని కూడా చెప్తున్నారు, ఎలా చూడొచ్చు అంటారు? నేను ఏమంటున్నా శ్రీనివాస్ గారు, ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడడానికే ఎవరికైనా అర్హత ఉందంటే అది కేటీఆర్కే ఉంది. చిల్లర మాటలు, చిల్లర కుట్రలు, చిల్లర వ్యవస్థలు, చిల్లర మీడియా పెట్టుకొని చిల్లర మాట మాట్లాడుతూ ఉన్నాడు. మీలాంటి చిల్లర మాటలు మాట్లాడడానికే మా దగ్గర సమయం లేదు. మేము ఇలాగ చిల్లర కాలం కానే కాదు. మీరు ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికల్లో మీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదు? అంటే ఒకవైపు ఎంఐఎంను గెలిపించడానికే అభ్యర్థిని నిలబెట్టట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది, బీజేపీ అంటుంది. కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ పార్లమెంట్ కానీ సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ మాకున్న స్థానాలు 10 నుంచి 12 మాత్రమే. ఒక రాజ్యసభ ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, ఒక 10 కార్పొరేటర్. మేము నిల్చుంటే ఇప్పుడు మాకు స్థానం వ్యవస్థ కాదండి, సంఖ్యాబలం లేదు కాబట్టి నిల్చోలేదు. సంఖ్యాబలం ఉంటే మేము నిల్చోమండి. ఈ పిచ్చి మాట మాట్లాడుతుంటారు. సంఖ్యాబలం ఉన్నటువంటి మీరు నిల్చోలేరు కదా బీఆర్ఎస్ పార్టీ. ఒక మాట, బీజేపీకి ఏ సంఖ్యాబలం ఉందని చెప్పేసి అభ్యర్థిని నిలబెట్టింది చెప్పండి. చూడండి, ఇప్పుడు బీజేపీ పార్టీకి 24 మంది ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి 12 మంది ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీకి 24 మంది ఉన్నారు కదా, వాళ్ళు నిల్చోవచ్చు కదా. ఎందుకు మాట్లాడతారు? ఇలాంటి చిల్లర మాట ఎందుకు మాట్లాడతారు? చిల్లర మాటలు మాట్లాడితే చిల్లర కాలం ఉన్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే. ఎన్ని చిల్లర మాట్లాడతారండి? అన్ని బేకార్ మాటలు, బేకూపు మాటలు మాట్లాడతారు. ఒకవైపు యంగ్ ఇండియా పేరుతో అక్కడ ఏఐసిసి పెద్దలు 1000 కోట్లు దోచుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు, ఏదైతే నేషనల్ హెరాల్డ్ పేపర్ పత్రికకి సంబంధించి. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా పేరుతో కూడా ఎస్సీ భూముల్ని 50,000 కోట్లు భూముల మీద దోచుకోవాలని చూస్తున్నాను కూడా ఇటు బీజేపీ ఎంపీ కావచ్చు, కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నాడు, ఎలా చెప్తారు? బండి సంజయ్ గారు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలు పైగా దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఇప్పుడు కూడా గాంధీ భవన్ అకౌంట్ ఖాతాలో 2 కోట్ల పైచిలకు డబ్బు కూడా లేదు. బీజేపీ పార్టీల దగ్గర ఎంత డబ్బు ఉంది వాళ్ళ ఒక పార్టీ జమా ఖాతాలో? చెప్పండి. అరే మేము స్పష్టంగా ఉన్నాం కదా, చెప్తున్నాగా మీకు. కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ సాక్షిగా, గాంధీభవన్ నీళ్ళపైన కూర్చొని మనం మాట్లాడుతున్నాము శ్రీనివాస్ గారు. ఇదే గాంధీభవన్ సాక్షిగా మీకు పోతాము, వెళ్ళి అకౌంట్ చూసుకుంటాము, 2 కోట్ల చిలుకు కూడా డబ్బు కూడా లేదు. కానీ బీజేపీ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో కొన్ని 100 కోట్లు, కొన్ని 1000 కోట్లు ఎట్లా జమ అయినాయి అది చెప్తే, ఆ మర్మం ఏమని చెప్తే దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు కదా. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో 500 కోట్లు, బీజేపీ ఖాతాలో కొన్ని 1000 కోట్లు ఎలా వచ్చినాయి? మీరు అంటున్నటువంటి దుర్మార్గులు మీరు చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షంగా మాట్లాడుతుంది, ప్రజల పక్షమే ఉంటుంది. మీలాగా దోచుకొని, దాచుకొని, దుర్మార్గంగా, అహేతుకంగా, దుర్మార్గంగా వ్యవస్థని కాపాడుకుంటున్నటువంటి మీలాంటి చిల్లర బతుకులు, చిల్లర వ్యవహారం చేయడంలో
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుకు రాదు. అంటే దోచుకుంటుంది కాబట్టి ఇటు సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది తెలంగాణ ప్రభుత్వం మీద. ఎస్సీ భూముల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇది చెంపపెట్టు లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు చెప్తున్నాయి. వాస్తవం కాదండి శ్రీనివాస్ గారు, అదేమన్నా కాంగ్రెస్ పార్టీ భూమి కాదు కదన్నా, తెలంగాణ ప్రజల భూమి, తెలంగాణ ప్రభుత్వ భూమి. తెలంగాణ ప్రజల ప్రభుత్వ భూమిని ఒక దుర్మార్గంగా కొన్ని వ్యవస్థలు కొన్ని సంస్థలు లాక్కొని కొన్ని వందల కోట్లకు కొన్ని వేల కోట్లకు స్కామ్ చేసి సిద్ధంగా ఉంటే అది ప్రభుత్వానికి తీసుకొచ్చి ప్రభుత్వ పక్షం చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేయడం తప్ప, మీలాంటి కాంట్రాక్టులకు మీలాంటి వ్యవసాయదారులు ఇలాంటి పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలనుకుంటున్న మీలాంటి వాళ్లకు ఇది మీకు మంచిగా కనబడుతుందా? మీ ఫిషర్మెన్ డిపార్ట్మెంట్లో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేల కోట్లు దోచుకున్నారు, అడ్డు పెట్టుకొని మత్స్యకారులకు అన్యాయం చేసిర్రు, వాళ్ళు ఖచ్చితంగా జైలుకు పోతారు, వాళ్ళని బొక్కలు వేసేదాకా మేము ఊరుకోమన్నారు. ఇప్పటి వరకు మీరు మాటలకే పరిమితం అయ్యారు తప్ప అలాంటి చర్యలు ఏమి చేపట్టలేదు. అంటే మీది మాటల ప్రభుత్వమేనా, చేతల ప్రభుత్వం కాదా? విజిలెన్స్ ఎంక్వైరీ అవుతుంది. విజిలెన్స్ ఎంక్వైరీలో ఎవరు దుర్మార్గంగా, ఎవరు అక్రమంగా, ఎవరు దోచుకున్నారు, ఎవరు దాచుకున్నారు, ఏ అధికారైనా కూడా వదిలిపెట్టాం మిస్టర్ శ్రీనివాస్ గారు. అది ఎవరైనా కానీ 2016 నుంచి 2023 దాకా చేపల స్కామ్లో, చేపల పెంపక స్కామ్లో, ఉత్పత్తి స్కామ్లో కూడా ఎవరైనా దీనిపైన కూడా వ్యవహారం చేస్తే ఎవరిని వదిలిపెట్టము. ఇది రాసి పెట్టుకోండి. ఎవరైనా పర్లేదు, ఎంత పెద్ద నాయకుడైనా పర్లేదు, ఎంత పెద్ద అధికారైనా పర్లేదు, ఇందులో తలదూర్చుకొని ఇలా వ్యవహారం చేసినా ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వదిలిపెట్టదు. 471 మంది మత్స్యకార కుటుంబాలు చనిపోతే 18 కోట్లు కూడా ఇవ్వలేని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. మేము ప్రజల పక్షం, మేము ప్రజల పక్షపాతి. థ్యాంక్ యూ. ఏదైనా సరే ఇటు అంటే పదే కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ దిగిపోవాలని అంటున్నాడు. అసలు కేటీఆర్ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అంటూ కూడా ఏదైతే ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ ఆసక్తికరంగా మాట్లాడిన పరిస్థితుంది. కేసీఆర్ ఏదైతే తెలంగాణ వ్యక్తి కాకుండా కూడా 10 ఏళ్ళు మంత్రి పదవి చేపట్టిండు. కాబట్టి కేటీఆర్ తెలంగాణ ద్రోహి. ఏదైనా ఆ సీఎం కుర్చీలో కూర్చుంది కేసీఆర్ కాదు, యనమల రేవంత్ రెడ్డి. యనమల రేవంత్ రెడ్డికి జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదంటూ కూడా వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఇటు ఫిషరీస్ కార్పొరేషన్కి సంబంధించిన అంటే మత్స్యశాఖలో జరిగిన అవినీతి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైనా సరే ఆ విచారణలో దోషులను తేలితే ఖచ్చితంగా జైలుకు పోవడం ఖాయమంటూ కూడా ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మట్టి సాయి కుమార్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.